మహాకోట్టితపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. మనమిప్పుడు గౌతమ బుద్ధుని శిష్యులలో ఒకరైన మహాకోట్టిత థేరుని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన చెప్పిన ఒక ప్రసిద్ధ గాథ, దాని వెనక ఉన్న కథ అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి విషయం బుద్ధుని గుర్తింపు. ఇప్పుడు చూడండి, మహాకోట్టితుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అయితే స్వయంగా బుద్ధుడే ఆయనను పటిసంభిదాలో అంటే విశ్లేషణాత్మక జ్ఞానంలో తన శిష్యులందరిలో అగ్రగణ్యుడని మెచ్చుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఒక్క మాట, ఆ గుర్తింపు ఆయనలో ఎంత పెద్ద సంకంపాన్ని రేకెట్టించి ఉంటుందో. ఇక రెండో విషయానికొస్తే, ఆయన చెప్పిన ఆ ప్రసిద్ధ గాథ, విముక్తి సుఖాన్ని అనుభవిస్తూ ఆయనేమన్నారంటే, ప్రశాంతంగా, నిగ్రహంతో, మితంగా మాట్లాడుతూ నిలకడగా ఉండేవాడి నుండి గాలికి చెట్టు ఆకులు రాలినట్లుగా పాపాలు రాలిపోతాయి. దీనర్థం చాలా సింపుల్ కదా. మనలోని చెడు గుణాలను వదిలించుకోవడానికి ఆవేశం కాదు, ప్రశాంతత కావాలి. సో సింపుల్గా చెప్పాలంటే, మహాకోట్టితుని జీవితం మనకు అంతర్గత ప్రశాంతత, నిగ్రహంతో చెడుగుణాలను ఎలా జయించవచ్చో చూపిస్తుంది.